Hi, hello everyone. We are going to discuss one important topic today. ప్రతి మనిషి తన జీవితంలో కొన్నిసార్లు ఆందోళన, చికాకు, డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతాడు, స్ట్రెస్కు లోనవుతాడు. దీనికి ప్రధాన కారణం మనం కనుక ఆలోచిస్తే మనం అనుకున్నటువంటి పనులు సకాలంలో కంప్లీట్ కాకపోవడం, వాయిదా పడడం, దాని ద్వారా మనం చికాకుకు లోనవుతాం. ప్రతి వ్యక్తి కూడా దైనందిన జీవితంలో రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి, పనులు చేయాల్సినటువంటివన్నీ ఉంటాయి. సాధారణంగా మనం సోమవారం నుంచి శనివారం వరకు పనులు చేస్తూ ఉంటాం. ఆదివారం రాగానే ఈరోజు సెలవు అని చెప్పేసి ఆ రోజు రిలాక్స్డ్గా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళడం కావచ్చు, సినిమాకి వెళ్ళడం కావచ్చు, పిక్నిక్ వెళ్ళడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఆ రోజు హ్యాపీగా ఎంజాయ్గా గడిపేస్తాం. తీరా మళ్ళీ సోమవారం వచ్చేసరికి మళ్ళీ ఆందోళన మొదలవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం అనుకున్నటువంటి పనులు కాకపోవడమే. దీనికి మంచి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మనం వారాంతపు సెలవులు ఏవైతే ఉంటాయో వాటిని సరిగా యూటిలైజ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే, ఆ రోజు ఎక్కడికి వెళ్ళకూడదని కానీ సరదాగా ఉండకూడదనేది కాదు. మనం సరదాగా ఉంటూనే తీర్థయాత్రలు కావచ్చు, పిక్నిక్ కావచ్చు, ఏమైనా కావచ్చు, చేయవచ్చు. కానీ పర్టికులర్గా ఆ వారాంతం రోజున ఒక నిర్ణీత సమయాన్ని మనం కేటాయించుకొని మినిమం ఒక 1 అవర్ కేటాయించి రాబోయేటువంటి వారానికి సంబంధించినటువంటి పనులు అవన్నీ కూడా విశ్లేషించుకోవాలి. ఇప్పుడు గత వారం నుంచి మనం ఏం పనులు చేసుకుంటూ వచ్చాము, నెక్స్ట్ వీక్లో మనం ఏం పనులు చేయాలి అనేటువంటిది ఆలోచించుకొని వాటన్నిటిని కూడా నోట్ చేసుకోవాలి, ఆలోచించాలి. సింపుల్గా ఆలోచిస్తే సరిపోదు. వాటిని ఒక పెన్ తీసుకొని పేపర్ పైన అవి రిటర్న్గా రాయాలి. ఇంతకుముందే మనం ప్రీవియస్ వీడియోలో ద పవర్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అనే విషయం గురించి మనం చర్చించాం. సో ఆ విధంగా నెక్స్ట్ వీక్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా రాసుకోవాలి. జస్ట్ ఒక్క 1 అవర్, మినిమం 1 అవర్ కనుక మనం కేటాయించేసి వాటిని చక్కగా కనుక రాసుకున్నట్టయితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీక్లో ఈ వర్క్స్ ఉన్నవి, ఈ ప్రోగ్రామ్స్ ఉన్నవి, మనం కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి స్పష్టత వస్తుంది. దానికి అనుగుణంగా నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ సాటర్డే వరకు మనం ఏవైతే రాసుకున్నామో దాని ప్రకారంగా మనం పనులు చేసుకుంటూ వెళ్తాం. సో ఇట్లా రాసుకున్నంత మాత్రాన అన్నీ కంప్లీట్ అవుతాయా? 100% కాకపోవచ్చు. కానీ మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంది, విధానం ఉంది, యాక్షన్ ఉంది కాబట్టి అది మనకు పనులు అవుతూనే ఉంటాయి. కొన్ని 70% అవ్వచ్చు, కొన్ని 100% అవ్వచ్చు, కొన్ని 60% అవ్వచ్చు. సో మళ్ళీ సాటర్డే రాగానే ఆ వీక్ అయిపోతుంది. మళ్ళీ సండే రోజు, నెక్స్ట్ సండే రోజు మనం ప్రీవియస్ వీక్లో ఏవైతే రాసుకున్నామో ఆ పనులన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ రాసుకుంటాం. అంటే గత వారంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు ప్లస్ వచ్చే వారంలో ఉన్నటువంటి పనులు కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకొని మళ్ళీ ఒక మంచి స్పష్టత, క్లారిటీ తీసుకొని పేపర్ పైన రాసుకొని దానికి అనుగుణంగా మళ్ళీ సెకండ్ వీక్లో మన దినచర్యలు స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా మనం ప్రతి వీక్, అంటే నెలలో 4 వీక్స్ కాబట్టి 4 టైమ్స్ ఒక్కొక్క వీక్కి ఒక 1 అవర్ మనం కేటాయిస్తాం. అంటే ఒక 4 గంటలు, నెలలో ఒక 4 గంటలు కనుక మనం సమయం కేటాయించినట్టయితే మన పనులపైన స్పష్టత, ఏకాగ్రత, ఆ పనులు కంప్లీట్ అవుతూ ఉండడం, ఒకవేళ పెండింగ్ కనుక ఉన్నట్టయితే ఎందుకొరకు పెండింగ్ అయింది అనేటువంటిది మళ్ళీ పునరాలోచన చేసి అవి కంప్లీట్ అయ్యే దిశగా మనం ప్రయత్నాలు చేస్తాం. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు
క్లారిటీ వస్తుంది, విజన్ ఉంటుంది, పనులన్నీ ఆల్మోస్ట్ ఆల్ అవుతున్నాయి కాబట్టి ఒక మానసిక ప్రశాంతత, ఎలాంటి చికాకులు ఆందోళన లేకుండా మనం కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక నెలనే కాకుండా సంవత్సరం పొడవుతా ప్రతి వీకెండ్లో మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కనుక పోయినట్టు అయితే ఆ రోజు వీకెండ్ రోజు మనం 1 అవర్ ఏదైతే మనం కేటాయించేసి ఒక ప్రణాళిక రాసుకుంటున్నామో అది ఒక మంచి పవర్ఫుల్ మెడిసిన్ లాగా నెక్స్ట్ వీక్ అంతా కూడా పనిచేస్తుంది. ఆ విధంగా నెలలో 4 అవర్స్ మనం కేటాయించినట్టు అయితే ఆ 4 వీక్స్లలో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా సంవత్సరం పొడుగుతా నెలలో ఒక 4 అవర్స్ కేటాయిస్తున్నాం, సంవత్సరానికి 48 గంటలు. సో ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్ టు 50 అవర్స్ మనం కనుక కేటాయించినట్టయితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. మనం అనుకున్నటువంటి పనులు అవడంతో పాటు మరిన్ని కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతాం. మనకు అనుకున్నటువంటి పనులు చక్కగా నెరవేరుతున్నాయి కాబట్టి మరి సరికొత్త ఆలోచనలతోని మరికొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు రూపొందించుకొని మనం ముందుకెళ్తాం. అప్పుడు మనపైన మనకే ఆశ్చర్యం కలుగుతుంది. నేను చక్కగా ఈ విధంగా చేయగలుగుతున్నానా, ఇంత మార్పు వచ్చిందా నాలో అనేటువంటి ఆశ్చర్యం కూడా మనకు కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా సమయాన్ని మనం కేటాయించేసి చక్కని ప్లానింగ్తో కనుక ముందుకెళ్ళినట్టయితే మన పనులన్నీ కూడా సకాలంలో సజావుగా పూర్తవుతాయి. కాబట్టి మనకు అప్పుడు ఎలాంటి ఆందోళన కానీ, చికాకు కానీ, డిస్టర్బెన్స్ కానీ, స్ట్రెస్కు లోను కావడం కానీ ఉండదు. దాని ప్లేస్లో మనకు ఉత్సాహం, ఉత్తేజం, ఎంతూజియాజం, మరిన్ని కొత్త ఆలోచనలతో మరిన్ని కొత్త పనులు చేయాలన్నటువంటి సంకల్పం అనేది వస్తుంది. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణల దిశలో మనం పయనించడం మొదలు పెడతాం. కాబట్టి మిత్రులారా, దీన్ని పాటించండి, మీ జీవితంలో ఆచరించండి. మార్పును మీరే గమనిస్తారు, మంచి ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారు. కాబట్టి ఈ విషయం పైన మీకు వివరంగా చెప్పడం జరిగింది. మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ మిత్రులకు, బంధువులకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.